గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దిస్ ఈజ్ డాక్టర్ విజయ్ సింహారెడ్డి. సో చాలామంది బ్యాక్ పెయిన్కి చాలా బాధపడుతుంటారు. సయాటికా కావచ్చు, లంబర్ ప్రాబ్లం కావచ్చు, స్పైనల్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు. నార్మల్గా కొంతమంది అన్బ్యాలెన్స్డ్గా పడుకోవడం వల్ల వచ్చే పెయిన్స్ కావచ్చు, లేదా చిన్నప్పుడు ఎప్పుడో పడి ఏదైనా ఇంటర్నల్గా దెబ్బ తగిలి ఆ పెయిన్ అప్పుడు లేకుండా ఇప్పుడు మళ్ళీ అలాంటి పెయిన్ ఇప్పుడు కనబడచ్చు. ఇలాంటి పెయిన్స్ ఏదైనా బ్యాక్ పెయిన్ కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, నీ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. వీళ్ళకి మంచి ట్రీట్మెంట్, షోల్డర్ పెయిన్ ఉంటుంది కొంతమందికి, ఫ్రోజన్ హ్యాండ్స్ ఉంటుంది వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా కానీ మంచి ట్రీట్మెంట్ ఇస్తాను. సో థెరపీస్ ద్వారానే విత్ ఆయిల్ యూస్ చేసి, ఆయుర్వేదిక్ ఆయిల్ ఏదైతే ఉందో అది నేను ఓన్గా తయారు చేసి ఆ ఆయిల్తో నేను చేస్తాను ట్రీట్మెంట్. ఇక్కడ కప్పింగ్ థెరపీ చేస్తాను, సేమ్ ఆయిల్ యూస్ చేసి కప్పింగ్ థెరపీ చేస్తాను, హీట్ థెరపీ చేస్తాను, తర్వాత వ్యాక్యూమ్ థెరపీ చేస్తాను, ఆయిల్ యూస్ చేసి చేస్తాను. సో ఈ ఆయిల్ యూస్ చేసి మీకు థెరపీ చేసేదాని వల్ల మీకు 20-50% రిజల్ట్ ఫస్ట్ సిట్టింగ్ వస్తుంది. కొంతమందికి 50% రిజల్ట్ ఫస్ట్ సిట్టింగ్లో వచ్చేస్తుంది, కొంతమందికి 70% కూడా వచ్చింది. అంటే రేర్ కేసెస్ అది. సో కానీ ఖచ్చితంగా 80% 20% మినిమం తగ్గుతుంది. నీ పెయిన్కి, షోల్డర్ పెయిన్కి, బ్యాక్ పెయిన్, ఎలాంటి బ్యాక్ పెయిన్ అయినా ఉండివ్వండి, బ్యాక్ పెయిన్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తాను. గ్యారెంటీడ్గా మీకు 20-50% అనేది ఫస్ట్ సిట్టింగ్లోనే తగ్గుతుంది. దీంట్లో నో ఛాన్సెస్. మీరు ఒకసారి మన క్లినిక్ భవానీ నగర్లో సోమోస్ షాపింగ్ మాల్ ఆపోజిట్లో ట్రెండ్స్ పక్కన వీధిలో థర్డ్ బిల్డింగ్, జనరిక్ మెడికల్ షాప్ నుంచి థర్డ్ బిల్డింగ్ రైట్ సైడ్ ఉంటుంది. మీరు ఇటు సైడ్ వచ్చారంటే, ఆపోజిట్ సైడ్ వచ్చారంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మన క్లినిక్. సో మీరు వచ్చి ఒకసారి విజిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని చూడండి. ఒకవేళ మీకు ఏం పెయిన్స్ లేదు, మీరు ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైతే ఏం పెయిన్స్ లేదు అన్న వాళ్ళకి, ఎవరికైనా ఉన్న వాళ్ళు ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఎంతో బాధపడుతుంటారు, చాలా నరకం అనుభవిస్తుంటారు అనమాట. కొంతమంది అయితే ఈ పెయిన్ వల్ల, బ్యాక్ పెయిన్ వల్ల ఇంట్లో పనులు చేసుకోలేరు, జాబ్స్ చేసేవాళ్ళు జాబ్స్ చేసుకోలేరు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు బ్యాక్ పెయిన్కి. సో మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది 100% మీకు పక్కా రిజల్ట్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మీరు మన క్లినిక్ అయితే విజిట్ అవ్వండి. విజిట్ అయినారంటే మీకు ఆ పెయిన్ అనేది తగ్గేదానికి నేను చాలా వరకు ప్రయత్నిస్తాను. ప్రయత్నించేదే కాదు, మీకు తగ్గుతుంది కూడా. సో ఫస్ట్ సిట్టింగ్లో మీకు ఒక 20%, 30% రిజల్ట్ వచ్చింది అనుకోండి, సెకండ్ ట్రీట్మెంట్లో నేను కొద్దిగా చేంజెస్ చేస్తాను. సో మీకు సెకండ్ ట్రీట్మెంట్లో అయినా ఖచ్చితంగా 50% క్లోజ్గా తగ్గిపోతుంది అనమాట. కొంతమందికి అయితే 10 సిట్టింగ్స్లో తగ్గుతుంది. సో కంప్లీట్గా తగ్గడం అనేది 10 సిట్టింగ్స్ తగ్గుతుంది. కొంతమందికి 5 సిట్టింగ్స్లో తగ్గుతుంది. వాళ్ళని ఒక 10 సిట్టింగ్స్ చేసుకుంటాం. 10 సిట్టింగ్స్ తగ్గే వాళ్ళని ఒక 15 సిట్టింగ్స్ అనేది చేసుకోమంటున్నాను. కానీ రేర్ కేసెస్ 10 సిట్టింగ్స్ తగ్గే వాళ్ళు అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని 5 సిట్టింగ్స్లో తగ్గిపోతుంది. 5 సిట్టింగ్స్లో క్లోజ్ చేసుకుంటారు. ఒక 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ ఎక్స్ట్రా చేసుకోమని చెప్తాను, ఎందుకంటే మళ్ళీ పెయిన్ రాకుండా ఉండడం కోసమని. తర్వాత కొంతమందికి 2 సిట్టింగ్స్లో తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు ఒక 5 సిట్టింగ్స్ వరకు చేసుకోమని చెప్పి రికమెండ్ చేస్తాను. సో ఈ రికమెండ్ ఎందుకు చేస్తానంటే మళ్ళీ ఫ్యూచర్లో పెయిన్ రాకుండా ఉండడం కోసం మాత్రమే నేను ఈ రికమెండేషన్ అనేది చేస్తాను అనమాట. సో మీరు చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, బడ్జెట్ బట్టి, మీ బడ్జెట్ బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట ట్రీట్మెంట్ అనేది. సో తర్వాత వచ్చేసి పర్సనల్ ప్రాబ్లమ్స్, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. కొంతమంది లేడీస్ అయితే టైం టు టైం పీరియడ్స్ కారు, ఈ పీసీఓడి పీసీఎస్ ఉండడం వల్ల టైం టు టైం పీరియడ్స్ కారు. కొంతమంది విపరీతమైన లావు ఎక్కిపోతుంటారు. వాళ్ళు ఏం తినరు, తక్కువ తింటారు అనమాట. ఎంత తక్కువ తిన్నా కూడా లావు ఎక్కిపోతుంటారు. దానికి భయపడి ఇంకా తక్కువ తింటారు అనమాట. ఇలా చేసే వాళ్ళకి కొంత అన్ఈజీగా ఉంటుంది అనమాట. దానికోసం మనము 100% పక్కా రిజల్ట్ 2 monthsలో రిజల్ట్ వస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా యూస్ చేసే వాళ్ళకైతే ఇది 100% పక్కా వర్క్ అవుతుంది. తర్వాత రీసెంట్ ఒక కేసు చూశాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లేడీస్కి 45 to 55 మధ్యలో పీరియడ్ సైకిల్ అనేది స్టాప్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటుంది అనమాట. రేర్ కేసెస్లో 45 to 50 ఉంటుంది. హై కేసెస్లో 50 to 55 ఏజ్లో స్టాప్ అయ్యే కేసెస్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకైతే 100% మనం గ్యారంటీ ఇవ్వలేము. లో అంటే 20 years, 25 years, 30 years, 35 years, 40, 45 లోపల ఉన్న వాళ్ళకైతే 100% పక్కా రిజల్ట్ అయితే వస్తుంది. మేము ఇచ్చేది టానిక్ ఇస్తాము, 2 types ఆఫ్ టానిక్ ఇస్తాము, 1 type క్యాప్సూల్ ఇస్తాము. దీన్ని వాడే దానివల్ల ఏమవుతుందంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్లోకే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేసి హార్మోనల్ బ్యాలెన్స్కి వచ్చేస్తుంది, హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్కి వచ్చేసింది. తర్వాత మీకు క్యూర్ అనేది కనబడుతుంది అనమాట. సెకండ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ మంత్లో మీకు రిజల్ట్ కనబడుతుంది. సో ఇది వాడే టైంలో మీరు దోసపిండితో ఇడ్లీ కానీ, దోశ కానీ, ఒబ్బట్లు కానీ ఇట్లాంటివి చేస్తారు. దోసపిండితో చేసేది ఏదైనా కూడా కానీ తినకూడదు. దాన్ని ఫ్రెష్గా, ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం పిండితో చేసింది తినచ్చు, అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు. ఉద్ది పిండితో చేసింది అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు. కానీ ఈ దోశ పిండితో ఏదైతే చేస్తామో అది 100% మీరు దోశ, ఇడ్లీ కూడా అవాయిడ్ చేయాలి. పునుగులు అంటారు చూడండి, అది కూడా అవాయిడ్ చేయాలి. ఈ దోశ పిండితో ఏదైతే చేస్తారో అవన్నీ కంప్లీట్గా తినడం మానేయాలి. తర్వాత కంప్లీట్ నాన్ వెజ్ అనేది 100% మానేయాలి. ఈ రెండు కంప్లీట్గా మానాలి. ఒకవేళ నేను మధ్యలో నాన్ వెజ్ తింటాను అంటే దానికి నేను గ్యారంటీ కాదు. ఒకవేళ మీరు నాన్ వెజ్ తిన్నారంటే ఏదో ఒకటి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి కంప్లీట్ నాన్ వెజ్ మానేయండి. ఇది వాడిన తర్వాత కూడా కనీసం 3 months నుంచి 6 months వరకు నాన్ వెజ్, ఈ దోశ పిండితో చేసే ఐటమ్స్ ఏది కూడా కానీ తినకూడదు. ఈ రెండు మానేశారంటే మీకు 100% పక్క రిజల్ట్ వస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మీరు ఆ 6 months ఇది వాడి, ఇది ఒక 3 months, 6 months వాడి మీకు ఓకే రిజల్ట్ బాగుంది, బాగా వచ్చేసింది, నాకు ఇంకా పర్ఫెక్ట్ నేను అని అనుకున్నారంటే అప్పుడు ఒక 6 months వరకు పోస్ట్ పోన్ చేసేయండి. మీరు తినే ఏదైతే నేను రిస్ట్రిక్షన్ చేస్తానో తినేది, అది నాన్ వెజ్ కావచ్చు. తర్వాత ఎగ్ కూడా ఏమేమి తినకూడదు, ఓకేనా, ఎగ్ కూడా తినకూడదు. సో ఇది కంట్రోల్ చేసుకుంటూ వచ్చారంటే మీరు మళ్ళీ 6 months కంట్రోల్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కానీ మళ్ళీ రిపీట్ కాదు. దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళు చికెన్ ఇంకా టైం అయిపోయింది కదా, 1 year అయిపోయింది, నేను ఇంకా చికెన్ ఫుల్గా తింటానని తినకూడదు. లిమిట్గా తినాలి. అది వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు అట్లా తినేసి స్టాప్ చేసేవాళ్ళు. మీకు ప్రోడక్ట్ అనేది పీసీఓడి పీసీఎస్ వాళ్ళకి ఈ క్యాప్సూల్ ఇస్తాను. ఇది వచ్చేసి డైలీ మార్నింగ్ ఫుడ్ తీసుకున్న తర్వాత, నైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇది తీసుకోవాలి, ఒక క్యాప్సూల్. తర్వాత
ఈ పీసీఓడి పీసీఓఎస్ టానిక్ అనమాట. ఈ టానిక్ వచ్చేసి మార్నింగ్ 30 ml, నైట్ 30 ml భోజనం తర్వాత తీసుకోవాలి. ఈ టాబ్లెట్ తీసుకుంటారు కదా, టాబ్లెట్ తీసుకున్న తర్వాత దీన్ని తీసుకోవాలి. అంతకంటే ముందు వీటన్నిటికంటే ముందు ఈ మల్టీబెర్రీ టానిక్ ఏదైతే ఉందో ఇది ఎర్లీ మార్నింగ్ పరగడుపున నిద్ర లేచిన వెంటనే ఇది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు మోషన్ ఫ్రీ అవుతుంది, హెల్త్ బాగుంటుంది అనమాట. తర్వాత జెంట్స్కి వచ్చేసి స్పమ్ కౌంట్ తక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది ఇది చెప్పుకోవడానికి మొహమాట పడతారు, కానీ అది మొహమాట పడాల్సిన విషయమే కాదు. మీకు పర్సనల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా కానీ మీరు ఖచ్చితంగా 100% పెద్దవాళ్ళతో చెప్పండి. పెద్దవాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. లేదా ఫ్రెండ్స్కి చెప్పండి, ఫ్రెండ్స్కి ఏదో ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. ఎవరికి ఒకరికి చెప్పండి. అలా చెప్పకుండా దాచిపెట్టుకున్నారు, మీలో మీరే పెట్టుకున్నారు అనుకోండి, అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు ఏది కూడా జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీ అమ్మకు, లేడీస్ అయితే అమ్మకు చెప్పండి, జెంట్స్ అయితే నాన్నకు చెప్పండి. అలా వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది ఉంటే మీ అమ్మమ్మ నాన్నమ్మ ఉంటారు, అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు మీకు. ఇలా చెప్పకుండా దాచిపెట్టుకునే వల్ల లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది, ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. అంటే మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళు అనుకోండి, పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్య భర్తల మధ్య సమస్యలు ఏర్పడుతుంది దీనివల్ల. ఇలాంటిది ఏదున్నా కూడా కానీ మీకు ఎటువంటి పర్సనల్ ప్రాబ్లం ఉన్నా ఎవరితో పెద్దవాళ్ళు చెప్పండి. కనీసం డాక్టర్తో వెళ్ళినప్పుడైనా డాక్టర్తో కూడా చెప్పుకోవచ్చు. డాక్టర్తో చెప్పేందుకు తప్పేం లేదు. కనీసం ఇంట్లో వాళ్ళతో చెప్పలేకపోయినా డాక్టర్తోనే చెప్పండి. ఇలా డాక్టర్కి చెప్పకుండా కొంతమంది చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటారు చెప్పుకోవడానికి. అలా గిల్టీనెస్ అనేది తీసేయండి, మీ మైండ్లో నుంచి, మీ హార్ట్లో నుంచి ఆ గిల్టీనెస్ తీసేయండి, పక్కన పెట్టండి. ఈ విషయంలో ఇదేమంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఇది తీసేసి డాక్టర్ దగ్గర సజెషన్స్ తీసుకోండి. ఎక్కడైనా మీరు డాక్టర్ విజిట్ అవ్వండి. ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు చెప్పండి, ఈ విధంగా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు స్పమ్ కౌంట్ తక్కువ ఉంది, నాకు ఇంకో ప్రాబ్లం ఉంది అనేది, మీరు ఏ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు. కొంతమంది లేడీస్ పీరియడ్స్ లేట్ అవుతా ఉంటుంది, ఇది కూడా చెప్పుకోలేరు. కొంతమంది పీరియడ్స్ లేట్ అవుతాను కూడా ఈవెన్ హస్బెండ్కి చెప్పుకోలేరు, పేరెంట్స్కి చెప్పుకోలేరు. అది కూడా అదంతా వద్దు. మీరు ప్రతి ఒక్కటి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నవ్వండి, మీరు పెద్దవాళ్ళతో చెప్పండి, లేదా డాక్టర్తో చెప్పండి. గైనకాలజిస్ట్ ఉంటారు లేడీస్కి, గైనకాలజిస్ట్తో నాకు ఈ ప్రాబ్లం ఉంది, పర్సనల్ ప్రాబ్లం ఉంది, సో ఇందువల్ల నాకు ఇట్లా సమస్య ఉంది, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది అని చెప్పండి. చెప్తే డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. మీరేం చెప్పకుండా మీ మనసులో పెట్టుకొని మీరు బాధపడుతుంటే యూజ్లెస్ అనమాట. తర్వాత జెంట్స్కి యూస్ అయ్యేది స్పమ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ వెయిట్ లాస్ కూడా. లేడీస్ కింద పీసీఓడి పీసీఓఎస్ చెప్పాను చూడండి, అది కూడా వెయిట్ లాస్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్ వస్తుంది. అలాగే నేను జెంట్స్కి చెప్తున్నాను, ఇది స్పమ్ కౌంట్ అనమాట, ఎస్ కౌంట్ ఇంక్రీజర్ అనేసి. ఈ స్పమ్ కౌంట్ ఇంక్రీజ్ అనేది క్యాప్సూల్ ఇస్తాము, తర్వాత సిరప్ అనేది ఇస్తాను అనమాట. ఈ సిరప్ కూడా 30 ml డైలీ, మార్నింగ్ తిన్న తర్వాత, ఈవినింగ్ తిన్న తర్వాత, నైట్. ఇది ఒక 30 ml, క్యాప్సూల్ వచ్చేసి ఒక క్యాప్సూల్ తీసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్. దీంతో పాటు సేమ్ లేడీస్కి ఏదైతే మల్టీబెర్రీ టానిక్ ఇచ్చానో అది జెంట్స్ కూడా ఇస్తాను. సో ఈ మల్టీబెర్రీ టానిక్ అనేది డైలీ 20 to 30 ml తీసుకోవచ్చు. 30 ml తీసుకుంటే బెస్ట్ అనమాట. తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఏమి తినక నిద్ర లేవగానే అది ఒక 30 ml తీసుకొని తాగేవాలి. ఇలా తాగితే దానివల్ల మీకు మోషన్ ఫ్రీ అవుతుంది, కడుపు మొత్తం క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా తినేసి ఏదైతే స్పమ్ కౌంట్ కావచ్చు, టాబ్లెట్ టానిక్ కావచ్చు, లేదా పీసీఓడి పీసీఓఎస్ టానిక్ క్యాప్సూల్ కావచ్చు, ఈ రెండు వాడారంటే మార్నింగ్ నైట్ మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. వితిన్ 2 monthsలోనే ఏదైనా స్పమ్ కౌంట్ ఇంక్రీజ్ అయినా వితిన్ 2 months. దానివల్ల మీకు ఏమైతే వెయిట్ లాస్ అవుతారు, స్పమ్ కౌంట్ ఇంక్రీజ్ చేసే వల్ల టైం బూస్టప్ చేస్తుంది, ఫాస్ట్ ఎజెక్షన్ అనేది తగ్గుతుంది. సో ఈ ఎజెక్షన్ ప్రాబ్లం ఏదన్నా కూడా కానీ చాలా వరకు క్యూర్ అవుతుంది అనమాట. 2 monthsలో మీకు రిజల్ట్ వస్తుంది. మీరు ఎక్కడైనా మీకు లోకల్లో కావచ్చు, ఎక్కడైనా స్పమ్ కౌంట్ టెస్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ తెచ్చి ఇచ్చారంటే మీకు మెడిసిన్ అనేది ఇస్తాను. తర్వాత లేడీస్కి వచ్చేసి ఈ పీసీఓడి పీసీఓఎస్ ఏం ప్రాబ్లం ఉందనేది రిపోర్ట్ తీసుకొని వస్తే నేను అది చూసి చెక్ చేసి మీకు ఇస్తాను. ఎందుకంటే నాకు రిపోర్ట్ ఉంటే నెక్స్ట్ మీరు సెకండ్ మంత్ మీకు రిజల్ట్ వచ్చిందా లేదా చూసుకోవడానికి నాకు ఒక ఇది ఉంటుంది అనమాట. అంటే రిజల్ట్ వస్తుంది, బట్ కొంతమంది రిజల్ట్ రాలేదని చెప్తారనమాట. అలాంటి వాళ్ళు అలా చెప్పకూడదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ మంత్ ఏం చేస్తాము, రిపోర్ట్ తీసుకొని ఉంటాము. రిపోర్ట్ తీసుకొని వచ్చి చూపించారంటే తగ్గిందా లేదని చూస్తాం అనమాట. కానీ 100% మీకు అయితే క్యూర్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వాడడానికి ప్రయత్నించండి. నా మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, 9666686629. ఈ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తాను, మీరు ఖచ్చితంగా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మన క్లినిక్ అడ్రస్ మళ్ళీ చెప్తాను, తిరుపతిలో భవానీ నగర్, వివి మహల్ రోడ్డు, శుభమస్తు షాపింగ్ మాల్ ఆపోజిట్లో, ట్రెండ్స్ పక్కన వీధి, జనరిక్ మెడికల్ షాప్ నుంచి థర్డ్ బిల్డింగ్, మహాదేవ్ క్లినిక్. సో మీరు విజిట్ అవ్వండి. మీకు అడ్రస్ కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా 9666686629 నెంబర్కి హాయ్ అని పెట్టారంటే నేను అడ్రస్ పెడతాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ టైం. జై హింద్, జై భారత్.